మాజీ సీఎం జగన్ 5 ఏళ్ల కాలంలో కాల్వల్లో పూడికలు కూడా తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కాల్వలకు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ఆయన గత జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు పనే లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. ఈస్ట్ వెస్ట్ కెనాల్ ఎస్సీ ప్రసాద్ బాబుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి నీరు వస్తుందన్న కెనాల్లకు నీటి విడుదల చేయమని చెప్పినా కూడా నీటి విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సీ బదిలీకి మంత్రి ఆదేశించారు. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖని మూత వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు కూడా తమ విధులను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా నాకు అక్కడక్కడ కూడా డిపార్ట్మెంట్లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు మెయింటెనెన్స్ లేదు, కనీసం ఏ కెనాల్లో సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా కనీసం వీడు ఇటువంటివి రిమూవ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఏ షట్టర్కి కానీ ఏ లాకులకు కానీ మరామతుల మాట అటుంచి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే 5 సంవత్సరాల్లో ఒక రకంగా చెప్పాలని అంటే ఇరిగేషన్ అధికారులకి పనులే లేకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనే మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందులో కూడా ప్రధానంగా నేను గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే అటు శ్రీశైలం నుంచి ఇటు కృష్ణా వరకు కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీడే మానిటరింగ్ చేస్తూ ఉంటే ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఇక్కడ ఎస్సీ కూడా నిర్లక్ష్యం కూడా నాకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చాలా క్లియర్గా గత 10 రోజుల నుంచి ప్రతి చుక్క నీటిని ఒడిసిపెట్టి పంట పొలాలకు పంపించమని మేము ఆదేశాలు ఇస్తూ ఉంటే దానికి మీటింగ్స్ కూడా పెట్టి మొన్ననే నేను 31వ తేదీన ఏదైతే మా సెక్రటరీ సాయిప్రసాద్ గారు, ఈఎన్సీ గారు అందరం కూడా ఎస్సీలతోటి మా క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి చాలా క్లియర్గా కృష్ణా డెల్టాకు సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం.